ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్ధమాకులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికన్నిటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలం చేయును గాని అది యుగముల వరకు నిలుచును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించడం, దానికన్నిటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలం చేయను గాని అది యుగముల వరకు నిలుచును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యం శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడిను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అదన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం, యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయెను, యెహోవా నిత్యం రాజుగా ఆసీనుడై ఉన్నాడు. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 6వ వచనం, దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచును, ఈ రాజదండము న్యాయార్థమైన దండము. కీర్తన గ్రంథం 72వ అధ్యాయం 5వ వచనం, సూర్యుడు నిలిచినంత కాలము, చంద్రుడు నిలిచినంత కాలము తరములన్నిటిను జనములు నీ యందు భయభక్తులు కలిగి ఉందురు. కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 10వ వచనం, యెహోవా రాజ్యం చేయుచున్నాడు, లోకం కదలకుండా స్థిరపరచబడి ఉన్నది, న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్ని జనులలో ప్రకటించుడి. చివరిగా ఒక మాట, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం, ఆకాశం అంతటికి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యం నిత్యము నిలుచును, అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమైనని చెప్పెను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించి కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశ, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలుంచుకుంటున్నాను తండ్రి. మీరే రాజ్యం చేయ దేవుడే ఉన్నారు ప్రభావ. నీ యందు మేము నిలిచి ఉండి నిన్ను మహిమపరిచే ఆసక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్.